గుంటూరు టాకీస్ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తో నడుస్తోంది. సినిమాలో కంటెంట్ కి అసలు పసలేదు అని ఒక పక్క క్రిటిక్లు తిడుతూ ఉన్నా మరో పక్క గుంటూరు టాకీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. ఈ సినిమాకి ముందర ప్రవీణ్ సత్తారు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. దాదాపు 3 సినిమాలు తీసినా ఇవేమీ పెద్దగా కమర్షియల్ సక్సెస్లు కానేలేదు. దాంతో అతను రూట్ మార్చేసి అడల్ట్ మూవీస్ మీద పడ్డాడు. ఈ సినిమాకి మొట్టమొదటి అట్రాక్షన్ రష్మి గౌతమ్ అని చెప్పాలి. ఆమె అందాలే సెల్లింగ్ పాయింట్ కింద ఇప్పుడు డీసీలలో టికెట్లు తెగుతున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా అవుట్పుట్ సరిగ్గా ఉంటే కంటెంట్ తో ప్రచారం చేసేవాడు ఏమో కానీ తమ సినిమా మీద తమకే నమ్మకం లేక రష్మిని బాగా వాడేశాడు డైరెక్టర్ మొదటి నుంచి. టీజర్ తో మొదలుపెట్టి ట్రైలర్ నిండా ఆమె అందాలతో నింపిన గుంటూరు టాకీస్ బృందం సినిమా కోసం ప్రత్యేకంగా ప్రోమో పాటని కూడా విడుదల చేసింది. దాంట్లో కూడా రష్మిని కీలకంగా పెట్టింది. సినిమాలో పసలేదు అని డైరెక్టర్ కి ముందే తెలిసి ప్రొడ్యూసర్ ని సేవ్ చేయడం కోసం ఈ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడు అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్న మారుతి కూడా డబుల్ మీనింగ్ బూతుల సినిమాలతోనే పేరు సంపాదించాడు. తరువాత తన టాలెంట్ చూపిస్తూ రూట్ మార్చాడు. కానీ ప్రవీణ్ ఏంటో రివర్స్ లో వస్తున్నాడు అనిపిస్తోంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్.